హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ప్రమీల గౌతమ్. ఈరోజు అంటే దోశలు వేస్తాను. అంటే మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం దోశ కావాలి. అంటే ఇవాళ నాన్ వెజ్ తినం కాబట్టి ఎగ్ దోశ వేయలేదు. మిగతా 4 దోశలు వేసిన. అవేంటియో చూసేయండి. చాలా సింపుల్గా. అంటే ఇది మా చిన్న అబ్బాయి కోసం కాస్తంత నెయ్యి వేసుకొని అది మొత్తం ప్యాన్కి అప్లై చేసుకొని ఒక గంట నిండా పిండి తీసుకొని ఇలా రౌండ్గా వేసుకుంటే రౌండ్గా వస్తాయి. దేనితో వేసినా కూడా రౌండ్గా వస్తాయి. కాస్త నెమ్మదిగా వేసుకుంటే ఇలా వేసుకొని దీని మీద కాస్తంత కారం పొడి చల్లుకొని దీంతోపాటు కాస్తంత నెయ్యి వేసుకున్నారంటే మా చిన్నోనికి దోశ రెడీ. అలాగే ఇంకొక దోశ ఇది అంటే అంటే ఎప్పుడైనా 4 వేసి అంటే టేస్ట్ చూద్దామని అన్నీ చూస్తాము. ఇది ఇంకొక టైప్ ఆఫ్ దోశ. మళ్ళీ కాస్తంత ఆయిల్ అప్లై చేసుకున్నా. అంటే నెయ్యి తింటారు కానీ మరి ఎక్కువ తినరు కాబట్టి కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, దీంతోపాటు కాస్తంత కొత్తిమీర, అలాగే కాస్తంత నెయ్యి వేసుకొని లాస్ట్లో కాస్తంత కారం చల్లుకున్నారంటే ఇంకొకరికి అంటే మా పెద్ద అబ్బాయికి కూడా దోశ రెడీ అయిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దోశ చేయాలి. అంటే ఏదో నార్మల్గా చేసి కాస్తంత చట్నీ వేసుకొని తింటే అయిపోద్ది కదా అనుకుంటే వాళ్ళు అసలు అట్లా వినరు. ఇగో మన ఇంట్లో ఏదైనా పచ్చడి ఉంటుంది కదా, మళ్ళీ ఒక గంట నిండా పిండి తీసుకొని పచ్చడి వేసుకొని కాస్తంత నెయ్యి కాస్తంత కొత్తిమీర వేసుకున్నారంటే ఇది నాకన్నట్టు. లాస్ట్లో ఇదొకటి అంటే మా ఓనికి అంటే మా ఆయనకు కాస్తంత ఒక 2 గంటల పిండి తీసుకొని కాస్తంత మందంగా వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కాస్తంత పచ్చడి, కాస్తంత నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. దీన్ని మాత్రం 1 సైడ్ మాత్రమే కాల్చుకోండి, టేస్ట్ బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఇలా జరిగితే కామెంట్ చేయండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీటితో పాటు గంట కూడా